హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లైఫ్ ఈజ్ మధురం యూట్యూబ్ ఛానల్. కొత్తగా స్టార్ట్ చేశానండి. వీడియో నచ్చితే కనుక సపోర్ట్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే వీడియోలో కామెంట్ చేయండి. ఖచ్చితంగా సరి చేసుకుంటాను. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశాను కదా! సో, మేబీ నాకు ఎడిటింగ్స్‌లో కానీ, లేకపోతే నేను పెట్టే వీడియో విధానంలో కానీ, ఆర్ నేను మాట్లాడే విధానంలో కానీ మీకేదన్నా తప్పనిపిస్తే నాకు ఖచ్చితంగా చెప్పండి. నేను సరి చేసుకుంటాను. ఈరోజైతే వర్క్ చాలా ఎక్కువగా ఉంది ఆఫీస్‌లో. అండ్ నేను చేసే షిఫ్ట్ టైమింగ్‌కి చాలా డిఫికల్ట్ కుకింగ్ అనేది కూడా. సో, నలుగురికి చేయాలి. మా అత్తయ్య, మావయ్య, నేను, మా హస్బెండ్. సో, మన నలుగురికి చేయాలి. సో, ఇంట్లో వంకాయలైతే ఉన్నాయి. అని తెలిసిందే కదా! వంకాయ అంటే కొంచెం తొందరగా అవుతుంది అనే పాయింట్ అనమాట అంతే. కట్ చేయడం కూడా కొంచెం ఈజీ అని. సో, అందరూ కూడా ఎక్కువ వెజిటబుల్ తింటారు. ఈవెన్ 4 మెంబర్స్ ఉన్నా ఒక పూట కంటే మేము అట్‌లీస్ట్ 3/4 కిలో అయినా వండుకుంటాము. సో, కిలో అయితే ఉన్నాయి బ్రింజాల్. మొత్తం కిలో వంకాయలైతే మొత్తం ఏసేస్తున్నాను. సో, ముందుగా ఈ గిన్నె ఏంటంటే ఫ్రై కానీ ఏదైనా సరే ఈ పూటకి అండ్ మార్నింగ్‌కి 2 పూటలకి సరిపడా అవుతుంది మాకైతే అది. ఖాళీగా అవుతుంది. స్పేస్‌గా ఉంటుందనమాట. సో, ఆ గిన్నె వాడతాను నేను. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని మీకిష్టమైన వేరుశనగ గుళ్ళు అట్లాంటివి ఏమన్నా ఏసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు పచ్చిశనగపప్పు, ఖచ్చితంగా మర్చిపోకుండా వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు ఖచ్చితంగా వేసుకుంటాను. మంచిగా లో ఫ్లేమ్‌లో వేగిన తర్వాత అప్పుడు వంకాయలేసుకుంటాను. వంకాయలు చక్కగా మగ్గిపోవాలి. కొంతమంది ముదురుగా ఉన్నయి ఏస్తారు. పెద్దగా ఉన్నయి తెచ్చుకుంటారు. అయి తెచ్చుకుంటే ఏంటంటే లోపల గింజుంటాయి గదా! గింజ మగ్గదు. ఒకవేళ మగ్గినా మనకి గింజలు లేని వంకాయ ఉన్నంత టేస్ట్ గింజలున్న వంకాయ అయితే ఉండదు. మనకు తెలుసు కదా! పులుసు పెట్టినా బాగోదు, గుత్తొంకాయ వండినా బాగోదు, ఇగురు చేసినా బాగోదు. ఇంకా ఈ ఫ్రైస్ అయితే ఇంక అసలు చెప్పక్కర్లా. అసలు కరకరమంటా ఉంటుంది. అస్సలు బాగోదు. సో, ప్రిఫరబుల్ ఏంటి అంటే ఇలా గింజలు లేని లేత వంకాయలు తెచ్చుకుంటే భలేగా ఉంటుంది. సో, నేను లేత వంకాయలతో జస్ట్ సింపుల్‌గా ఫ్రై చేసేద్దామని డిసైడ్ అయ్యాను. మంచిగా మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం. నేను మాక్సిమం కొన్నిట్లకి ఉప్పు ఫస్ట్ ఏస్తాను. మిగతా వాటన్నిటికి కూడా ఫ్రైలో లాస్ట్ వేసుకుంటాను నేను. ఒక 10 నిమిషాలు ఉంటే అయిపోతుంది అన్నప్పుడు వేసుకుంటాను. సో, ఈరోజు కూడా అట్లనే చేశాను. చాలా బా వచ్చింది వంకాయ ఫ్రై అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఇలానే చేస్తారో చెప్పండి. ఒకవేళ నా వంకాయ ఫ్రైలో ఏదన్నా తప్పులున్నా, ఇంకేమన్నా ఉంటే మీరు నాకు సజెస్ట్ చేయండి. నేను ఖచ్చితంగా చేసి వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను. ఇప్పటిదాకా మీరు నా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉండొచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ మై థర్డ్ వీడియో సెల్ఫ్ ఇంట్రడక్షన్ తర్వాత. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. బై. సీ యూ టుమారో.